హిట్ 3 టీజర్ ఇప్పుడే యూట్యూబ్‌లో చూసాను. వాల్ పోస్టర్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది. జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. టీజర్ ఎలా ఉందంటే మైండ్ బ్లోయింగ్. అస్సలకి మన తెలుగు సినిమాలా లేదది. ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, ఆ మేకింగ్ గానీ చాలా ఇంప్రూవ్ అయింది. హిట్ 1కి, హిట్ 2కి మనం ఎంత ఎంగేజ్ అయ్యామో, ఎంత పెద్ద హిట్ చేసామో మనకు తెలుసు. హిట్ సీరీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఆ థ్రిల్లర్ జోనర్ చూడటానికి ప్రత్యేకంగా థియేటర్‌కెళ్ళి చూసేవాళ్ళున్నారు. ఇది కూడా 18+ మూవీనే. బట్ బీభత్సం. క్రైమ్ థ్రిల్లర్‌కి థియేటర్‌లోనే కాదు, ఓటీటీలో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. అసలు నాని స్క్రిప్ట్ సెలక్షన్ ప్రతి సినిమా డిఫరెంట్‌గా ట్రై చేసుకుంటూ వచ్చారాయన. 'దసరా' అవ్వచ్చు, దాని తర్వాత వచ్చిన 'హైనాన్న' అవ్వచ్చు, దాని తర్వాత 'సరిపోదా శనివారం' అవ్వచ్చు, దీని తర్వాత ఇది హిట్ 3. అంటే ప్రతిదీ డిఫరెంట్ జోనర్. ఏదో కమర్షియల్ జోనర్‌లో వెళ్ళాలి అని ఏం కాదు. చాలా డిఫరెంట్‌గా ట్రై చేశారు. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మేకింగ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ నెక్స్ట్ లెవెల్. మేకప్ కూడా అదిరిపోయింది. సో, ఎంత జాగ్రత్తగా తీస్తున్నారంటే టీజర్ చూసే హైప్ వచ్చేసింది. మే 1 సినిమా రిలీజ్ అనుకుంటా. బీభత్సం. మే 1 సమ్మర్‌కి థియేటర్‌లో పండగ జరుగుతది. అంటే 18+ యూత్ అందరికి పండగ. ఒక థ్రిల్లర్ జోనర్ చూడాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఒక పండగే ఈ సినిమా. అస్సలకి హిట్ 2లో కూడా మనం గెస్ చేయలేం ట్విస్ట్‌లు ఏమొస్తాయి తర్వాతని. అంత ప్రాపర్‌గా డెలివరీ చేస్తారు. అంత ఎండ్ వరకు కూడా అంత సస్పెన్స్‌గా తీసుకెళ్తారు. 2 అన్న హిట్ 2నే ఆ రేంజ్‌లో తీస్తే ఇంకా హిట్ 3 అందులో నాని లీడ్ క్యారెక్టర్. డైరెక్టర్ శైలేష్. ఏమని హిట్ సీరీస్ మొదలుపెట్టారు. ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసి పెట్టారు. పార్ట్ 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఇలా ఎన్ని పార్ట్స్ తీసినా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంత అంటే అది సక్సెస్‌ఫుల్ జోనరు. క్రైమ్ థ్రిల్లర్ అంటేనే సక్సెస్‌ఫుల్ జోనరు. అది ఎంత గ్రిప్పింగ్ స్క్రిప్ట్, ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఎంత బాగా చూపిస్తామో అంత ఫ్యూచర్ ఉంటది. సో, డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. నాని స్క్రిప్ట్ సెలక్షన్‌కి అంటే ఆయన అంత మంచి స్క్రిప్ట్ సెలక్షన్ చేసుకొని జనాలకి డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్న ఏకైక హీరో నాని. డిఫరెంట్ ప్రతి సినిమా డిఫరెంట్. అంత డిఫరెంట్‌గా మనకి సినిమాలు అందిస్తున్నారు ఆయన. ఆయన ప్రతి సినిమా మనం పెద్ద బ్లాక్ బస్టర్స్ చేయాలి. బ్లాక్ బస్టర్ చేయటం ఏంటి? బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా అవి. టీజర్‌లో లాస్ట్ షాట్ ఒకటి ఉంటుంది. టీజర్ ఎండ్‌లో. అంటే 'సరిపోదా శనివారంలో' ఎలివేషన్స్ పడ్డాయి. 'దసరాలో' హీరోయిజం ఎలివేషన్స్ పడ్డాయి. కానీ ఈ సినిమాలో డిఫరెంట్. అసలు ఒక వైల్డ్ పోలీస్ ఆఫీసర్‌ని చూసాం. అంటే ఇంత డిఫరెంట్‌గా నాని గారిని ఎప్పుడు చూడలా. ఫస్ట్ టైమ్ ఇలా చూడగానే మైండ్ పోయింది. అసలకి రూత్‌లెస్ పోలీస్ అలా కనిపించారు. ఆ బ్లడ్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇంప్రూవ్ అయిపోతుంది. అసలు సినిమా టు సినిమా నాని గారిని చూడట్లా క్యారెక్టర్‌ని చూస్తున్నాం మనం. అంత బ్రిలియంట్‌గా ఉంది ఆ క్యారెక్టర్. అసలకి మిగతా సినిమాలన్నిటితో పోల్చుకుంటే ఈ సినిమా డిఫరెన్స్. అంటే 'సరిపోదా శనివారం', 'దసరా' ఎలివేషన్స్ పడ్డాయి. మిగతా సినిమాలంతా కామెడీ జోనర్‌లు, లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు, ఒక ఫీల్ గుడ్ మెలోడీ సినిమాస్ అన్నీ చేశారు. బట్ ఇదొక డిఫరెంట్. అసలకి నాని మాస్. అంటే ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ. ఒక డిఫరెంట్ వే. అంటే నాని అంటే మనకి ఇలాగే కనిపిస్తారు. ఇలాగే ఉంటది మేనరిజం కాదు. డిఫరెంట్ చేస్తారు. స్క్రిప్ట్‌కి తగ్గట్టు డిఫరెంట్ మేనరిజం. అసలకి మైండ్ బ్లోయింగ్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాల్ పోస్టర్ సినిమాస్‌లో హిట్ 3 టీజర్ ఉంది. వెళ్లి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.